హైదరాబాద్ శివార్లలోని కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఒకప్పుడు వందల ఎకరాల్లో విస్తరించిన భూమి చివరకు 12 ఎకరాలకు పరిమితమైంది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందని కాడికి దండుకుంటూ కబ్జా రాయుళ్లకు భూముల్ని కట్టబెడుతున్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా భూ కబ్జాలు కొనసాగుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మాత్రం వేయడం లేదు. మేడ్చల్ జిల్లా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 191కి చెందిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సుమారు 200 ఎకరాల మేర విస్తరించిన భూమి కబ్జాదారుల కారణంగా నానాటికి కుచించుకుపోతోంది. ప్రస్తుతం సంబంధిత సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ భూమిని కూడా కాజేసేందుకు భూబకాసురులు తెర వెనుక తతంగం నడిపిస్తున్నారు. మధురానగర్ కమాన్ సమీపంలోని సర్వే నెంబర్ 191/Dలో 12 ఎకరాల్లో విస్తరించిన ప్రభుత్వ భూమిలో గుట్టలున్నాయి. అయితే కబ్జాకూరుల ధాటికి గుట్టలు మాయమై ఫెన్సింగ్లు వెలుస్తున్నాయి. మరికొందరేమో ఫెన్సింగ్ బదులుగా చీరలను హద్దులుగా కడుతున్నారు. రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కబ్జా భూమిలో అక్రమ కట్టడాలు మాత్రం ఆగడం లేదు. సర్వే నెంబర్ 191/Dలోని ప్రభుత్వ భూమిని కొందరు తమదుగా చెప్పుకుంటున్నారు. ఏకంగా హైకోర్టుతో పాటు ఇతర కోర్టులను ఆశ్రయించారు. ఒక్క హైకోర్టులోనే ఈ సర్వే నెంబర్పై 8 కేసులున్నాయి. రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో కబ్జా రాయిళ్లకే అనుకూలంగా పలు తీర్పులు వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ నెంబర్ 115/A 117/7 కోసం ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. చైతన్య కన్స్ట్రక్షన్స్, ఎలివేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా పేరుతో వెంచర్ల నిర్మాణాన్ని అడ్డుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతోనే ప్రభుత్వ భూమిని కబ్జాదారులకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అంజుమా అందిస్తారు. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాలు చేసేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో అనేక మంది అధికార పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే నచ్చినట్టుగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం మనం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మధురానగర్ కమాన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ 191 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ల్యాండ్ దగ్గర మనం ఉన్నాము. నా వెనకాల మీకు కనిపిస్తున్నటువంటి గుట్ట ఏదైతే ఉందో ఇది 12 ఎకరాల్లో ఉంది. అయితే ఇంతింతై అన్నట్టుగా ఎవరికి వారు నచ్చినట్టుగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారం ఉంది, వాళ్ళ అండ ఉంది అనే ఉద్దేశంతో కూడా నచ్చినట్టుగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇది మా స్థలం అంటూ కూడా వాళ్ళు అక్కడికక్కడ గిరిగీసేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఇటు కోర్టు నుంచి ఇంకా తీర్పు రాకుండానే కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టేశారు. ఎన్నిసార్లు దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్లు తెచ్చుకొని మరి ఇక్కడ కన్స్ట్రక్షన్కి సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 191 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఈ గుట్టను కూడా కూలుస్తున్నారు. ఈ స్థలంలో ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భూమిలోనే ఇక్కడ 2 ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇటు పక్కన కూడా కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు. వీటిని ఆపాలంటూ కూడా అనేక సార్లు ఇటు అధికారులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ, కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ కబ్జాదారులు మాత్రం నచ్చినట్టుగా ఇదంతా మాదే అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్లు కూడా నచ్చిన విధంగా కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దీనికోసం పాటుపడుతూ ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ పాటుపడుతున్నటువంటి కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఈ ఇష్యూకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలను కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? మేము ఇక్కడ 6 years నుంచి ఉంటున్నామండి. ఇక్కడ ఇదే కాలనీలో ఉంటామండి. మీరు వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ గుట్ట ఎట్లుంది, అసలు ఈ ప్రాంతం ఎలా ఉండే మీరు వచ్చినప్పుడు? ఒకప్పుడు ఇది మామూలుగా ఉండేదండి. ఇట్లా కబ్జాలాగా ఇట్లా ఆక్యుపైడ్గా అయితే ఏం లేదు. సో అయితే మేమేమనుకున్నామంటే ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి ప్రజా ఉపయోగం అయ్యేటువంటి ఏదైనా ఒక పార్కు కానీ, ఏదైనా ఒక ఇండోర్ స్టేడియం కానీ, ఏదైనా సరే మా కాలనీ వాసులకి ఉపయోగపడేటువంటి
ఏదైనా కట్టడాలు ఏదైనా చేస్తారని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు సడన్గా ఇటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రావడం అనేది మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. సో దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి, న్యాయపరంగా చర్యలు తీసుకొని ఇటువంటి కట్టడాలను వెంటనే స్టాప్ చేయాలండి. మా కాలనీ వాసులకు ఉపయోగపడేటువంటి పనులే చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు ఇక్కడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీకి కానీ ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు అధికారంలో, వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చారా? అంటే ప్రభుత్వ భూమి ఇలా కబ్జాకి గురైపోతుంది, ఇక్కడ కాలనీ వాసులకు సంబంధించి వారికి ఏమైనా ఉపయోగపడే విధంగా చెయ్యండి అని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? మేము కాలనీ తరపు నుండి చాలాసార్లు మేము ఇట్లా లోకల్ లీడర్స్ సపోర్ట్ తీసుకొని చాలాసార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మేము చాలా గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేసాము, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా చాలాసార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే మా కాలనీ వాళ్ళకి రాలేదు. రెస్పాన్స్ అయితే ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి. మీరు చెప్పండి, అంటే ఎట్లా ఉండి ఒకప్పుడు మీరు చూసిన ల్యాండ్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎందుకంటే సిటీలో ఎక్కడ మనకి ప్రభుత్వ భూమి కనిపించినా సరే కబ్జాలు చేసేస్తున్నారు, ఇది మాది అని చెప్తున్నారు. అండ్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండతో కూడా చాలా మంది రెచ్చిపోయారు. సో ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఈ ప్లేస్ కూడా మొత్తం కబ్జాకి గురవుతోంది కదా, సో మీరు దీని మీద ఎట్లా పోరాటం చేస్తున్నారు దీన్ని కాపాడుకోవాలని? నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కార్పొరేటర్లే కంచే చైన్ వేసినట్టుగా ఉంది. ఇక్కడ 191 సర్వేకి సంబంధించి ఒకప్పుడు 1600 ఎకరాలు ఉందని చెప్పారు, ఆ తర్వాత 1200 అయింది, ఇప్పుడు దాదాపు 200 ఎకరాలు అంటున్నారు. ఆ 200 ఎకరాలు కాస్త మనం చూస్తున్నాము సగానికి సగం కూడా మొత్తం పోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 191 సర్వేకి సంబంధించే కాదు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక ప్లేస్లో కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కబ్జాలకు సంబంధించి ప్రతినిత్యం కూడా ప్రతి వారం మేము ప్రజావాణికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కి కానీ కార్పొరేటర్లకి, అదేవిధంగా ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి అందరికీ కూడా ప్రింట్ మీడియా ద్వారా కూడా అందరికీ సమాచారం ఇస్తున్నాం. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఏ ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వ భూమిని కాపాడడానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్కుగానో లేదంటే ఇతర విద్యాలయాలకు సంబంధించో ఏదో ఒక మంచి కార్యక్రమానికి వినియోగించవలసింది పోయి ఇక్కడ కబ్జాలు జరుగుతున్నాయని తెలిస్తే అధికారులు వస్తారు, కూల్చేస్తారు, మళ్ళీ తెల్లారే మళ్ళీ అక్కడ ఒక కట్టడం అనేది వెలుస్తుంది. ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం కాలనీ ప్రజల తరపున, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజల తరపున మేము అందరం కోరుకునేదే ఒకటే, ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కార్పొరేటర్లకు సంబంధం లేకుండానే ఈ యొక్క ప్రభుత్వ కబ్జాలు అనేవి జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఇప్పటి వరకు ప్రతి ఏరియాలో కబ్జాలకు పాల్పడడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి మిగతా మంత్రివర్గాన్ని మేమందరం ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా మీరు వెంటనే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పైన కొంచెం దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వారిపైన వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మన వెనకాల చూస్తే కూడా మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అయితే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీరు అంటున్నారు, లేదు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి ఇది మాకు సంబంధించింది అని కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి దీని మీద మీరందరూ ఇక్కడికి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇది నాపాలని కానీ, అధికారులకు వెళ్ళి మీరు ఫిర్యాదు చేయడం కానీ ఇదంతా మీరు చేశారు? ఒక్కసారి కాదు మేడం, ప్రజావాణిలో ప్రతిసారి కూడా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. మా బీజేపీ అధ్యక్షుడు సతీష్ గారు ఎన్నిసార్లు ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జాలు అవుతుంటే అక్కడ ఆయన పోరాటం చేస్తున్నారు. మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాము. అయినప్పటికీ అధికారులు స్పందన రాలేదు. ఎందుకంటే అధికారులు ఈరోజు మేము ప్రింట్ మీద తెస్తున్నాము, అధికారులకు అమ్ముడుపోయారు. ఎక్కడ 100 గజాల స్థలం కనిపిస్తే కూడా కబ్జా చేస్తున్నారు. దాని మీద మేము పోరాటం చేస్తుంటే మేము ఎట్లా కనిపిస్తున్నామంటే వాళ్ళకి అడ్డుపడుతున్నాము అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. అయినా కూడా ఈవెన్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాము, ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరికీ చేసాము. కానీ వాళ్ళ స్పందన లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మొత్తం ఇది వాళ్ళ రాజ్యం స్థాపించుకున్నారు. ఇదేమనంటే మాదే, ఇది వాళ్ళ ఆస్తుల కింద భావించుకొని గవర్నమెంట్ స్థలాలు కూడా కబ్జాలు చేసుకొని ఈరోజు నాయకులు ఎంత ఇది చేస్తున్నారంటే, కనీసం ఈరోజైనా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి ఇవన్నీ అరికట్టాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిసారి పోరాటం చేయాలంటే కూడా వాళ్ళలో కూడా చైతన్యం రావాలి, అధికారుల్లో కూడా. ఎందుకంటే మేము స్వార్థం కోసం చేయలే, ఇవన్నీ కూడా ప్రజా ఆస్తులు కాపాడడం కోసమే చేస్తున్నాము. ఈరోజు 191 అయితేనేమి, 186 అయితేనేమి, ఇక్కడ ఉన్న సైదబ్ బస్తీ అయితేనేమి, జీపీఆర్లో ఉన్న ఎర్రకుంట చెరువు అయితేనేమి, ఇవన్నీ కూడా కబ్జాలు అవుతున్నాయి మేడం. అంటే ఇవన్నీ అధికారులకు కనిపిదా అని మేము కూడా అడుగుతున్నాము. అంటే అధికారులు లాలూచి పడ్డారు కాబట్టి ఇవన్నీ కబ్జాలు అవుతున్నాయి. మరి వాళ్ళు కూడా ఇప్పటికీ నిద్ర మేలుకుంటే
లేకపోతే ప్రజాస్తులు కాపాడిన వాళ్ళం అవుతాం, లేకుంటే ఇంకేం చేయలేము మేడం. దానికి కాపాడాల్సినటువంటి అధికారులే పర్మిషన్లు ఇస్తున్నారు, యథేచ్ఛగా కబ్జాలు చేసుకొని మీకు నచ్చినటువంటి నిర్మాణాలు చేపట్టుకోండి అని కూడా చెప్తున్నారని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు దీని మీద ఎన్నో ఏళ్ళుగా మీరు కూడా పోరాటం చేస్తున్నారు, అయితే ప్రతిసారి మీకు చుక్కెదురవుతుంది వెళ్ళిన ప్రతిసారి కూడా. అయితే ఈ కన్స్ట్రక్షన్ ఆపడానికి ఇప్పటివరకు మీరు ఏమేమి చేశారు? మేడం, ఈ 191 ఏదైతుందో ఎన్టీఆర్ నగర్ శ్రీనివాస్ నగర్ కాలనీ అనుకొని ఇది మొత్తం కూడా 200 ఎకరాలు 191 ప్రజా అవసరాలకు ఎన్టీఆర్ నగర్ కాలనీ ఆర్జీకే ఇవన్నీ కట్టినాక కూడా మిగిలిన ఏకైక స్థలం ఈ 12 ఎకరాలే. ఈ 12 ఎకరాల్లో కొంత గుడి అది ఇది వెళ్ళగా మిగిలిన స్థలం ఏదైతుందో 2021 నుండి స్టార్ట్ చేసింది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి. ఈ స్థలం పైన ఈ 12 ఎకరాల పైన 8 కేసులు హైకోర్టులో ఉంటే అందులో ఒక 3 మాత్రమే ఏదో ఆర్డర్ ఇచ్చిళ్ళు, మిగతా 5 కేసులు అట్నే పెండింగ్లు ఉన్నాయి. 2 పార్టీలు నాది స్థలం అనే ఓనర్షిప్ కోసం కొట్లాడుతుంటే ఇంకా కేసులు పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ 12 ఎకరాల్లో గత 2021లో ఏదైతే ఫెన్సింగ్ వేసుకుంటే అప్పటి రెవెన్యూ అధికారులు కూల్చివేసిళ్ళు. ఇక ఇంతకంటే ఆధారం ఏం కావాలి? ప్రభుత్వ భూముల్లో బోర్డులు పెడితే కూల్చివేసిళ్ళు. అప్పటి ఎవరైతే ఉన్నారో అధికారులు అప్పుడు ఇట్లా పెడితే కూల్చేసిళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులే ఇక్కడ ఏదైతే ఇప్పుడు 2 నిర్మాణాలు జరుపుతున్నాయో, ఒకటి ఎలివేషన్ ఇది కన్స్ట్రక్షను, తర్వాత పక్కనే చైతన్య కన్స్ట్రక్షన్ అనేది 2 జరుగుతున్నాయి. ఈ 2 కన్స్ట్రక్షన్స్కి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఏదైతే ప్లాట్ నెంబర్ 115, 116 అని ఈ విధంగా 2 ప్లాట్ నెంబరు గ్రామ పంచాయతీ లేఅవుట్లో చూపించుకుంటున్నారు. మరి 114 ఏదైతే రోడ్ వేసిల్లో మరి అది ప్రభుత్వ భూమి అయినప్పుడు ఈ 2 ప్లాట్లు కూడా ప్రైవేట్ భూములు ఎట్లయితాయి? వీటికి అనుమతులు హెచ్ఎండి అధికారులు ఏ విధంగా 2 అనుమతులు ఇచ్చారు? ఈ అనుమతుల పైన గతంలోనే మేము భారతీయ జనతా పార్టీగా అక్టోబర్ 3వ తారీఖు ఫిర్యాదు చేస్తే అక్టోబర్ 5వ తారీఖు మున్సిపల్ కమిషనర్ వీళ్ళకి అక్టోబర్ 3వ తారీఖు మేము ఫిర్యాదు చేసినాం. ఇది ప్రభుత్వ భూమి, దీనిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దని చేస్తే అక్టోబర్ 5వ తారీఖు నిజాంపేట మున్సిపల్ కమిషనరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏదైతే వాళ్ళ అనుచరులకు సంబంధించిన భూములలో అనుమతులు ఇవ్వడానికి ఇక్కడున్న నిజాంపేట కమిషనరు రామకృష్ణ, ఇతను వినోద్ కుమార్ గారి బంధువు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ప్రభుత్వ భూమిలో అక్టోబర్ 5వ తారీఖు అనుమతులు ఇచ్చిండు. ఈ విధంగా ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇచ్చిండు. మళ్ళీ ఈ మహానుభావుడే మేము ఫిర్యాదు చేయగా అదేవిధంగా ఎవరైతే ఇంకో నాగేశ్వరరావు అని నాది భూమి అని కొట్లాడుతున్న అతను ఫిర్యాదు చేస్తే అనుమతులు ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓకి లెటర్ రాసిండు దీనిపైన చర్యలు తీసుకోమని. అంటే ద్వంద్వ వైఖరి మున్సిపల్ కమిషనర్. మున్సిపల్ కమిషనర్ లెటర్ రాస్తే ఇక్కడున్న ఎంఆర్ఓ కమిషన్లు తీసుకొని కూలగొడతాడు, మళ్ళీ వాళ్ళు వచ్చి నిర్మాణాలు చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వెనక సైడ్ మొత్తం కూడా చిన్న చిన్న స్ట్రక్చర్లు కట్టుకున్నారు, చీరలు కట్టుకొని బోర్డులు పెట్టుకున్న పరిస్థితి. ఈ 12 ఎకరాలు ఎక్కడ మిగులుతుందా, కనీసం 100 గజాలైనా మిగులుతుందా అనేది కూడా తెలియదు. నిన్నటికి నిన్న 2 కోర్టు ఆర్డర్లు తెచ్చుకొని ఏదైతే ఈ ఎలివేషన్ కన్స్ట్రక్షన్లో ఉన్న పార్ట్నరే మళ్ళీ అక్కడ 80-20% ఏదైతే పార్ట్నర్షిప్తో నిన్ననే హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకోం. మరి రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఎందుకు కౌంటర్ ఫైల్ చేస్తలేరు? ప్రభుత్వ భూమి మీద ఈ గత 9 నెలలుగా దీని మీద గొడవ జరుగుతుంది, ఫిర్యాదులు చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్న 18వ తారీఖు కలెక్టర్కు మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేసి రాగానే కూల్చివేసిళ్ళు, మళ్ళీ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి? ఎంఆర్ఓ ప్రభుత్వ భూమికి కస్టోడియన్ ఆఫీసర్ ఎంఆర్ఓ. మరి ఆ ఎంఆర్ఓ ఇప్పటికి కూడా ప్రభుత్వ భూములలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న కబ్జా పెట్టుకొని ప్రజలు ఆక్రమించుకుంటుంటే బీఆర్ఎస్కు సంబంధించిన కార్పొరేటర్లు, తర్వాత మేయర్ భర్త, అదేవిధంగా ఈ నిర్మాణంలో కూడా మేయర్ భర్త ఉన్నాడు. దీంట్లో ఎమ్మెల్యే, ఆ పక్కదానికి ఎమ్మెల్సీ ఇద్దరు ఎన్నుకుండి ఈరోజు ప్రభుత్వ భూమిని, ప్రజలు చెందాల్సిన భూమిని, నిజాంపేట కార్పొరేషన్ చెందాల్సిన భూమిని ఈరోజు కబ్జా చేసుకొని నిర్మాణాలకు అక్రమ అనుమతులు ఇస్తుంటే మరి ఇక్కడున్న అధికారులు ఇప్పటికి కూడా ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నారో కమిషనరు ఎంఆర్ఓ వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు నియమించుకున్న వాళ్ళకు అనుకూలంగా ఈరోజు కూడా పనిచేస్తుంటే ప్రభుత్వం మారిన రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి, డాక్యుమెంట్లు వెరిఫై చేయండి, రీసర్వే చేయించండి, ఏడీ సర్వే, ఇది ప్రభుత్వ భూమా కాదా తేల్చండి. తేల్చకుండా నానబెట్టి ఈరోజు కూడా మేము ఫిర్యాదు చేస్తాం, వచ్చి కూల్స్తారు, మళ్ళీ మామూలు దండుకొని మళ్ళీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల భూమా, ప్రభుత్వ భూమా, లేకుంటే ప్రైవేట్ వాళ్ళ భూమా అనేది తేల్చమని అడుగుతున్నాం. ఈ మొత్తం కూడా ఈ 12 ఎకరాలు మొత్తం కూడా కబ్జా పెట్టి 59 జీవో కింద అప్పటికి మొత్తం 200 అప్లికేషన్లు పెట్టిళ్ళు. ఇక్కడ మేయర్ భర్త, ఇక్కడ ఉన్న డిప్యూటీ కార్పొరేటర్లు, తర్వాత
కార్పొరేటర్లకు సంబంధించిన బంధువుల పేరుతో ఇక్కడ ఒక్క నిర్మాణం లేదు. 59 జీవోని మొత్తం లిస్ట్ తీయండి రేవంత్ రెడ్డి గారు. 200 అప్లికేషన్లు 191 కింద ఉంటాయి. మరి ఏ నిర్మాణాలు లేకుండా 191 కింద జీవో 59 కింద అప్లై చేసుకున్నారు. మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోరని అడుగుతున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటెనక ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మేయర్ భర్త, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఈరోజు నిర్మాణం జరుగుతుంది. ఇప్పటి కూడా ఎంఆర్ఓని కమిషనర్ తక్షణమే మార్చేసి కొత్త ఎంఆర్ఓని కమిషనర్ నియమించండి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమే కాదా తేల్చమని అంటున్నాం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఏదైతే ప్రభుత్వ భూములు కాపాడుతాం, బీఆర్ఎస్ మొత్తం కబ్జాలు చేసి మొత్తం ప్రజల రక్తం పీల్చుకుందని స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా సార్. మేము ఒకటే రిక్వెస్ట్ ఉన్నాం, మా 12 ఎకరాలు మొత్తం డాక్యుమెంట్లు చేసి వెరిఫై చేసి సర్వే చేసి ప్రజావసరాలకు వినియోగించండి. లేకపోతే ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు ప్రతిరోజు కోర్టు ఆర్డర్ తెచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మొత్తం దుర్మార్గంగా ప్రభుత్వం మారిన వాళ్ళ బకాసూర్లు భూ కబ్జాలు మాత్రం బీఆర్ఎస్ వారి ఆగుతలేవు. లేదంటే డాక్యుమెంట్లు బట్టి అధికారులు ఓపెన్గా వచ్చి ఇక్కడ మొత్తం సర్వే చేయమనండి. ప్రభుత్వ భూమి కాదా మేము కూడా తేలుస్తాం, వాళ్ళని కూడా తేల్చమని డిమాండ్ చేస్తున్నాం. సో మనం చూసినట్లయితే కూడా ఏదైతే మనం ఇప్పుడు 191 సర్వే నెంబర్ దగ్గర ఉన్నామో ఈ 12 ఎకరాలనైనా కాపాడాలని ప్రభుత్వ భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఇటు ఎంఆర్ఓ, కమిషనర్, మేయర్ భర్త వీళ్ళందరి హస్తం కూడా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అండదండలతో కూడా ఇక్కడ నచ్చిన విధంగా కూడా కన్స్ట్రక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి వారు ఇది మా భూమి అంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం చేస్తున్నారు. దీనివల్ల కూడా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఎన్నిసార్లు వాటిని కూల్చేస్తున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ అంటే కూల్చడానికి, కట్టుకోవడానికి అనుమతి ఇస్తూ ద్వంద్వ వైఖరితోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భూములను కాపాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా వీటిని మార్చాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. వీడియోని సంజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సహకారంతోనే ప్రభుత్వ భూమి కబ్జాకు గురిందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేకించి నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ భర్త, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారని, వారి సహకారంతోనే భూ కబ్జాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పేదల కోసం తీసుకొచ్చిన 58, 59 జీవోలను బీఆర్ఎస్ నేతల స్వార్థానికి వాడుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కోర్టు కేసులున్న అక్రమ నిర్మాణాలు మాత్రం ఆపడం లేదని మండిపడుతున్నారు.